పాకిస్తాన్ పైన ఏ క్షణమైనా భారత్ అటాక్స్ చేసే అవకాశం ఉంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా విరుచుకుపడనుంది. ప్రధాని మోదీ వరుస సమావేశాలతో పాక్లో వణుకు పుడుతోంది. ఇప్పటికే త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని ఎయిర్ మార్షల్ చీఫ్, నేవీ చీఫ్ తో మరోసారి భేటీ అయ్యారు. దీంతో ఏ క్షణమైనా పాక్ పై అటాక్స్ జరగొచ్చని తెలుస్తోంది. మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారని సమాచారం. ఇప్పటికే అన్ని ప్లాన్స్ సిద్ధం చేశారనే టాక్ కూడా వినిపిస్తోంది. టెర్రరిస్ట్ క్యాంపులే లక్ష్యంగా దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. టెర్రరిజాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు పక్కా స్కెచ్ వేసినట్లు సమాచారం. మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. భారత్ పై దాడులకు ప్రయత్నించే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. భారత ప్రజలు కోరుకునేది ఖచ్చితంగా జరిగి తీరుతుందని తాను హామీ ఇస్తున్నా అన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, మనం చూస్తూ ఉన్నాము ప్రధాని మోదీ వరుస సమీక్షలకు సంబంధించి అంటే పాక్ పైన ఏ క్షణమైనా భారత్ విరుచుకుపడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? రైట్ సంధ్య, గత 2-3 రోజులుగా కూడా ప్రధాని వరుస భేటీలతోటి ఇటు బార్డర్ లో ఉన్న పరిస్థితి పైన ఎప్పటికప్పుడు ఆయన సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు భారత్ కు సంబంధించిన అన్ని పాక్ తోటి ఉన్న సంబంధాలన్నింటినీ కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. గతంలో నుంచి మొన్నటి వరకు కూడా ఇటు పోస్టల్ సర్వీసెస్ కావచ్చు, అదేవిధంగా నావీకి సంబంధించిన ఓడరేవులకు సంబంధించి కూడా వర్తక వ్యాపారాలన్నింటినీ కూడా పూర్తిగా నిషేధించిన పరిస్థితి ఉంది. ఆర్థికంగా పాకిస్తాన్ ను ఇప్పటికే కుదేలవుతున్న నేపథ్యంలో భారత్ నుంచి వస్తున్న ఈ యొక్క పరిణామాలన్నీ కూడా పాకిస్తాన్ ఇంకా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు త్రివిధ దళాధిపతులతోటి ఇప్పటికే వరుస సమావేశాలు అయితే అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేయాలన్న దానిపైన పూర్తిగా త్రివిధ దళాధిపతులకే పూర్తి స్వేచ్ఛనిచ్చిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూడా వరుసగా జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ తోటి కూడా ఆయన భేటీ అవుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే నేవీ, ఎయిర్ ఫోర్స్ తమ విన్యాసాలను కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మిసైల్స్ సంబంధించినవి కావచ్చు, ఇతర సామాగ్రి అంతా కూడా తీర బార్డర్ వెంట తీసుకువెళ్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా సైన్య సమీకరణ కూడా జరుగుతుంది. ఇతర ప్లేసెస్ లో ఉన్న లీవ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పటికే లీవ్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ సంకేతాలన్నీ కూడా ఏ నిమిషమైనా భారత్ పాక్ పైన దాడి చేయొచ్చు అనేది కూడా తెలుస్తోంది. మరొక వైపు జమ్మూ కాశ్మీర్ లో కూడా భద్రతా బలగాలు పహారా కాస్తున్న సమయంలో కావచ్చు, కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఊంచిలో కూడా ఈరోజు 5 ఎల్ఈడి బాంబులకు సంబంధించి కూడా గుర్తించడం జరిగింది. వాటిని కూడా ప్రస్తుతం భద్రతా బలగాలు నిర్వీర్యం చేయడం జరిగింది. ఒకవైపు పాకిస్తాన్ తోటి ఎట్టి పరిస్థితుల్లో యుద్దం తప్పదు అనే సంకేతాలు ఇస్తున్నారు. మరొక వైపు భారత్ లో ఉన్న ప్రజలను కొంత ఈ యొక్క పహల్గాం ఉగ్రదాడి తర్వాత వాళ్ళలో ఉన్న అసహనాన్ని కూడా కొంత శాంతింపజేసే చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఉగ్రదాడికి సంబంధించి ఖచ్చితంగా బదులు తీర్చుకోవాల్సిందే అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజల నుంచి వస్తున్న నేపథ్యంలో ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏంటి, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా కావచ్చు, ప్రధాని మోదీ కూడా కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి సందేశాన్ని అయితే ఇస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదులను సహించేది లేదు, వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళని పట్టుకొని తీరుతాం, శిక్షిస్తామనేది మాత్రం ప్రతి సందర్భంలో కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దాని దిశగానే ప్రస్తుతం అడుగులు వేస్తున్నారు. మొదట ఆర్థికంగా అయితే పాకిస్తాన్ ని కొంత ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రపంచ దేశాలకు ఇదే సందేశాన్ని అయితే ఇస్తున్నారు. ఇదే ఏ నిమిషమైనా వార్ జరగొచ్చన్న సంకేతాలు అయితే ఏర్పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సంధ్య. రైట్ గోపి.